సో చెప్పాను కదా, ఇవాళ నేను అడుగుతానన్నాను మాయమైపోయారు. నాకు అదే సరే ఏం చేయాలి అర్థం కాదు. ఇలా అయితే నేను క్లాస్కి ముందుకు ఎలా తీసుకెళ్తాను, ఇంకా నేను నామానే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా నాకు అది ఇష్టం లేని పని అది. సరే నా ఇప్పుడు మనం ఏమేం చేసాం ప్రాసెస్లో, ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్ చేసాం. 3 అయిపోయాయి కదా అక్కడ. ఓకే, నేను డిలీట్ చేసినట్టున్నాను స్క్రీన్. నో ఇష్యూస్. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ కస్టమర్ కంప్లైంట్ అంటే కంప్లైంట్ వచ్చింది మనకి. ఏమని? ఐటము బాగాలేదనో, పనిచేయట్లేదనో, విరిగిపోయిందనో ఏదో ఒకటి. సో నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, రిటర్న్ తీసుకుంటాం. రిటర్న్ ఆప్షన్ ఉంటే రిటర్న్ పంపిస్తుంది, రిటర్న్ ఇచ్చేస్తాం కంపెనీ వాడికి. సో సేమ్ ఇక్కడ కూడా మనం రిటర్న్ వర్క్ చేయాలి, రిటర్న్ యాక్టివేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ తీసుకున్న మెటీరియల్ రిటర్న్ ఇచ్చేస్తున్నాడు, 5 తీసుకున్నాడు, 1 రిటర్న్ ఇస్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఆ ఒకదానికి ఇక్కడ మనకి రిటర్న్ లో 2 ప్రాసెస్లు ఉంటాయి ఇన్ జనరల్ గా. ఏం చేస్తాం మామూలుగా రిటర్న్ ఇచ్చినప్పుడు ఐటమ్ బయట మామూలుగా మనం రెగ్యులర్ గా రిటర్న్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, మనీ రిఫండ్ చేస్తాం లేదా రీప్లేస్ చేస్తాం. కరెక్ట్. దర్ ఇస్ ఎ 2 ways, రిటర్న్ ఆర్ మనీ రిటర్న్ ఆర్ రీప్లేస్. ఏది ఉంటే ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్కి కదా. రిటర్న్ అనే ఆప్షన్ లేదు, వి విల్ రీప్లేస్ ఇట్. ఎస్, ఓకే. రిఫండ్ ఆప్షన్ ఉంది, ఎస్ వి విల్ గివ్ ద రిఫండ్. సో ఇక్కడ ఫస్ట్ సినారియోలో మనం రిఫండ్ ఆప్షన్కి వెళ్ళి చూపిస్తాం మీకు. ఓకే, డైరెక్ట్ రిఫండ్ అని. అయితే ఈ డైరెక్ట్ రిఫండ్ ఆప్షన్ ఓన్లీ C2B సినారియోలో, B2C సినారియోలో మాత్రమే పనిచేస్తుంది. ఇన్ జనరల్ గా B2C సినారియోలోనే రిఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. మామూలుగా B2Bలో అయితే రిఫండ్లు ఉండవు. దాని ప్లేస్ లో వేరే ఐటమ్ ఇవ్వటము, అడ్జస్ట్ చేయటము, మైనస్ చేయటము ఏదో చేస్తాం తప్ప ఆ డబ్బులు వెనకేయడం అనేది జరగదు. బట్ ఫస్ట్ ఈ సినారియో చూద్దాం, తర్వాత మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ సినారియో. ఫస్ట్ ఇంకొకటి, నేను గ్లాస్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. సమ్ గ్లాసెస్. ఓకే, కస్టమర్కి డెలివరీ నాదే బాధ్యత. కస్టమర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, కస్టమర్కి డెలివరీ చేద్దామని తీసుకెళ్ళాను. ఇలా దింపగానే పడిపోయింది గ్లాస్. ఇప్పుడు ఏం చేయాలి? కస్టమర్ డెలివరీ అయింది, డెలివరీ అయిపోయింది. మనం ఇక్కడ మన ఫ్యాక్టరీలో PGI కొట్టేసాం. PGI కొట్టేసాం కదా, PGI కొట్టేసాం. గ్లాస్ అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత పగిలిపోయింది. బిల్లింగ్ కూడా చేసాం.
ఇన్ జనరల్ గా మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు మనం ఏమేమి ప్రాసెస్ ఫాలో అవుతామో చెప్పండి ఫస్ట్. మీరు ఒక ఐటమ్ కొనుక్కున్నారు, రిటర్న్ ఇస్తున్నారు, ఏం చేస్తారు మీరు? అదే రిటర్న్ చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు ఫస్ట్? రిటర్న్ ఆప్షన్ రిటర్న్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. నో బయట బయట ఒక ఐటమ్ కొనుక్కున్నారు, ఎస్ఏపి మాట్లాడుతున్నారు, మరి రిటర్న్ ఎలా ఈ ప్రాసెస్ చెప్పండి. మామూలుగా ఏం చేస్తాం మనం? రీచైక్లింగ్. మీరు ప్యాంట్ కొనుక్కున్నారు, మీకు నచ్చలేదు, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? అంటే ఎస్ఏపిలో ఉన్నా సార్, అంటే బయట చెప్తున్నాను, బయట మార్కెట్లో ఎస్ఏపి కాదు, మీరు ఒక ఇండివిజువల్ గా మాట్లాడుతున్నాను. మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్తాం, అదే లైక్ షాప్కి వెళ్తాము, ఇట్లా రిక్వెస్ట్ చేస్తాం, ఇట్లా పగిలింది, సో రీప్లేస్మెంట్ కానీ లేకపోతే రీఫండ్ కానీ. No. My question is very clear. You purchased a pant. Once you reached home, you didn't like maybe different color, maybe అక్కడ కలర్ షేడ్ వేరే ఉంది, ఇంటికి వచ్చి చూసుకుంటే కలర్ షేడ్ వేరే ఉంది, మైట్ బి, ఇట్ కుడ్ బి కదా. సో ఆ కేసు ఏం చేస్తారు మీరు, అది చెప్పండి. అర్థమైందా లేకపోతే నేను అర్థం కాకుండా అడుగుతున్నాను మిమ్మల్ని? షాప్ కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేయమని అడుగుతాం సార్. సో ఏం చేస్తారు అది చెప్పండి అంటున్నాను నేను. మామూలుగా ఏం చేస్తాం? సరే, నేను షాప్ కీపర్ని, మీరు ప్యాంట్ కొనుక్కొని వెళ్ళారు నా దగ్గర, మీకు నచ్చలేదు, మీరు ఏం చేస్తారు ఇప్పుడు? షాప్ కి రిటర్న్ వచ్చి ఎక్స్చేంజ్ చేయమని అడుగుతాం. వస్తారు, ఓకే వచ్చారు, తర్వాత నా ఇష్యూ అతనికి డిస్క్రైబ్ చేసి ఎక్స్చేంజ్ అడుగుతాం. నాకు చెప్పారు, ఇప్పుడు నేనేం అడుగుతాను మిమ్మల్ని? బిల్ అడుగుతారు. బిల్, నేను మిమ్మల్ని బిల్ అడుగుతా. బిల్ అడిగిన తర్వాత అప్పుడు చూసి తను రిక్వెస్ట్ చేస్తారు. ఏం రిక్వెస్ట్ ఉంటుంది? రీప్లేస్మెంట్ కి కానీ లేదంటే రీఫండ్ కి. అప్పుడు రీప్లేస్మెంట్ కానీ రిఫండ్ కానీ. ఎందుకు బిల్ తీసుకుంటున్నాడు ఇక్కడ మన దగ్గర నుంచి? రిఫరెన్స్ లైక్ ప్రూఫ్ లాగా, లైక్ వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు ప్రూఫ్ లాగా. స్టాక్ మళ్ళీ యాడ్ చేసుకోవడం, స్టాకు మళ్ళీ యాడ్ చేయడం సిస్టమ్. అదొక రిఫరెన్స్ అనొచ్చా నేను? అప్పుడు ప్రొడక్ట్ నాదే అని మీరు ఒకరు చెప్తున్నారు, మీదే కాదా అని, స్టాక్ కోసం అని చెప్పి ఒకరు చెప్తారు. సో దాన్ని ఒక రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు నేను. ఎందుకు అంటే ఈ ప్రొడక్ట్ మా దగ్గర నుంచి వెళ్ళింది, ఇందులో ఏ స్టాక్ లో ఈ ప్రొడక్ట్ అని, ప్యాంట్స్ లో షర్ట్స్ లోదా లేకపోతే దేంట్లో ఇది. ఓకే రైట్, ఆ ఎగ్జాంపుల్ అలా ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి పగిలిపోయింది. నేనే ఓనర్ని, అదే ఇన్ ద సెన్స్ నేను మ్యానుఫ్యాక్చరర్ని, మీ దగ్గరే తీసుకొస్తా అని చెప్పాను, తీసుకొచ్చాను, అక్కడ పెట్టాను, మీరు ఇలా పట్టుకోగానే పగిలిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరు నాకేం చెప్తారు? అంటే ఒకవేళ దానికి వారంటీ ఉంటే, వారంటీ ఉంది, దెన్ దాని గురించి వారంటీ ఉంది కాబట్టి మళ్ళీ రీప్లేస్మెంట్. ఇక్కడ రెండిట్లోనూ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు, మీరే చెప్పాలి, నేను చెప్పను. రెగ్యులర్ గా ఉండే సినారియోస్ ఇష్యూ మన సైడ్ ఉంటే ఇష్యూ మన సైడే ఉంది, నా సైడే ఉంది, మ్యానుఫ్యాక్చర్ సైడే ఉంది. సరే, నేనే ఒప్పుకుంటున్నా, ప్రాబ్లం నాది, నా మెటీరియల్ బాగాలేదు. కంప్లైంట్ రేస్ నేనే మ్యానుఫ్యాక్చరర్ని. ఇప్పుడు ఇందాక చెప్పిన మీ సినారియోకి ఈ సినారియోకి తేడా ఏంటి నాకు చెప్పండి ఒకసారి. ఉంది, తేడా ఉంది, మీరు అబ్జర్వ్ చేయట్లేదు అంతే. పైన సినారియోలో ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది, కింద సినారియోలో ఎక్స్చేంజ్ ఆప్షన్ లేదు. కరెక్ట్, ఇక్కడ ప్రొడక్ట్ ని వెనక్కి తీసుకొచ్చే ఆప్షన్ లేదు. ఇక్కడ మీరు ప్యాంట్ వెనక్కి తెచ్చుకున్నారు,
ఇక్కడ గ్లాస్ పగిలిపోయింది, ఏం చేసుకుంటారు దాన్ని? మళ్ళీ ట్రక్ పంపించి నేను గ్లాస్ లోడ్ చేయించాలా? యూస్ కదా అది, ఇక త్రో చేయడమే కదా. మళ్ళీ నేను ట్రక్ పంపిస్తే ఏమవుతుంది? అసలు ఎప్పుడు ఏరుకుని రమ్మని చెప్తాను ముక్కలన్నీ. ఇజ్ ఇట్ కరెక్ట్ వే? నో కదా, నాట్ ఎట్ ఆల్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇందులో 2 సినారియోలు ఉన్నాయి, దాక్కుని ఉన్నాయి, ఎస్ సార్. కనపడుతూనే ఉంటాయి. కానీ రెండిట్లో ఒకటి ప్రొడక్ట్ బ్యాక్ రాదు, ఒకటి ప్రొడక్ట్ బ్యాక్ వస్తుంది. ఎస్ ఇది కీప్ ఇట్ ఇన్ మైండ్, ఇలానే ఉంచండి. మనం ఫస్ట్ సినారియోకి వెళ్దాం. ఓకే, ఎందుకు చెప్పానో చెప్తాను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఆర్డర్ చేసాం, అంటే ఇంక్వైరీ కొటేషన్ ఎవరైనా మాట్లాడలేదు, ఇంకా ఆర్డర్ చేసాం, డెలివరీ చేసాం, మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను, బిల్లింగ్ చేసాను, ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుందో మాట్లాడుతున్నాను మీతో. నేను ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుందో మాట్లాడుతున్నాను. ఆర్డరు, డెలివరీ, బిల్లింగ్. బిల్లింగ్ రిఫరెన్స్ తీసుకొని what is the written order document type? RE. సో RE ని క్రియేట్ చేస్తాను. రిటర్న్ ఆర్డర్ డాక్యుమెంట్ RE ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి రిటర్న్ డెలివరీ తీసుకుంటాను కదా, రిటర్న్ డెలివరీ చేస్తాను. అయితే SAP ఏం చెప్తుందంటే, ఇన్ జనరల్గా మనం ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆర్డర్ క్రియేట్ చేశాక ఒక నెంబర్ వచ్చింది, డెలివరీ క్రియేట్ చేశాక ఇంకో నెంబర్ వచ్చింది, బిల్డింగ్ చేశాక ఒక నెంబర్ వచ్చింది. ఏదైనా వచ్చినాయి? ఆర్డర్ నెంబర్ ని డెలివరీలో పెట్టారు. ఆర్డర్ నెంబర్ ని డెలివరీలో పెట్టి డెలివరీని క్రియేట్ చేశారు. ఎంటర్ కొట్టారు మీరు. PL01 ఆర్డర్ నెంబర్ ఇస్తారు, రిఫరెన్స్ కోసం ఇచ్చారు. కరెక్ట్, గుర్తుందా? డెలివరీ నెంబర్ ని బిల్డింగ్ లో రిఫరెన్స్ కి ఇచ్చారు. ఇలా ఎంటీ బాక్స్ ఉంటుంది, దాంట్లో డెలివరీ నెంబర్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీకు బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అయ్యి ఈ నెంబర్ వచ్చింది. అంటే ఆర్డర్ డెలివరీ లాగా, అంటే ఆర్డర్ కి డెలివరీకి ఆర్డర్ నెంబరు, బిల్లింగ్ కి డెలివరీ నెంబరు కావాలి రిఫరెన్స్ కి. ఎందుకంటే దానిలో ఉన్న డేటా కాపీ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ డేటా నెక్స్ట్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. అంటే పర్మిషన్ ఉంటే క్రియేట్ చేయాలా వద్దా అని చూస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేసాం, బిల్లింగ్ మళ్ళీ చూడండి, మళ్ళీ బిల్లింగ్ డాక్యుమెంట్ ని రిఫరెన్స్ తీసుకొని రిటర్న్ ఆర్డర్ ని క్రియేట్ చేసాం. రిటర్న్ ఆర్డర్ ఇది, రిటర్న్ ఆర్డర్ ని క్రియేట్ చేసాం. రిటర్న్ ఆర్డర్ ని క్రియేట్ చేసి ఆ రిటర్న్ ఆర్డర్ కి అగైనెస్ట్ గా రిటర్న్ డెలివరీని క్రియేట్ చేసాం. అయితే ఇక్కడ SAP ఏం చెప్తుందంటే, మీరు రిటర్న్ ఆర్డర్ రిఫరెన్స్ తీసుకొని రిటర్న్ బిల్లింగ్ చెయ్యొద్దు అని చెప్తుంది. ఈ స్టెప్ ఇలా చెయ్యొద్దు అంటుంది. ఎందుకు? రిటర్న్ బిల్లింగ్ చేయాలి అంటే టేక్ ద రిటర్న్ ఆర్డర్ నెంబర్ అండ్ డూ ది బిల్లింగ్. రిటర్న్ ఆర్డర్ నెంబర్ బిల్లింగ్. ఎందుకు అలా చెప్తుంది అంటే, అలానే ఉంటుంది, డిజైన్ అలానే చేసి ఉంటుంది. వై data is not taken from written delivery? Why only system is considering from written order information? Logic ఏంటి? లాజిక్ ఏంటి చెప్పండి? సేమ్ బిల్ నంబర్ మీద మళ్ళీ అది
చేసేస్తాను. నో సేమ్ బిల్ కాదు, సపరేట్ బిల్ వస్తుంది మళ్ళీ ఇక్కడ 9333 సపరేట్ వస్తుంది. క్రెడిట్ ఆఫ్ రిటర్న్స్ అంటాం మనం ఇక్కడ. క్రెడిట్ ఆఫ్ రిటర్న్స్ అంటే మనీ వెనక్కి ఇస్తాను కోసం. ఓకే, ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా క్వశ్చన్ కాదు, ఇక్కడ బిల్ చేస్తాం. ఓకే, అది ఏం చేస్తామా అనే తర్వాత విషయం. ఇక్కడ బిల్ చేసినా బిల్ రిఫరెన్స్ మాత్రం రిటర్న్ ఆర్డర్ తీసుకుంటాం. పైన చూడండి, ఆర్డర్ రిఫరెన్స్ డెలివరీకి, డెలివరీ రిఫరెన్స్ బిల్లింగ్కి ఇచ్చాం. కానీ ఇక్కడ మాత్రం ఆర్డర్ రిఫరెన్స్ డెలివరీకి, మళ్ళీ ఆర్డర్ రిఫరెన్స్ బిల్లింగ్కి ఇచ్చాం. ఇలా ఫ్లో వెళ్ళకుండా ఎలా వెళ్ళింది, రివర్స్ లో వెళ్తుంది. వాట్ కుడ్ బి ద రీజన్? మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఉంటే ఈ సినారియో ఉండొచ్చు, ఈ సినారియో కూడా ఉండొచ్చు కదా. బ్రోకెన్ అయిన సినారియో ఉండొచ్చు, నిజంగా ఎక్స్చేంజ్ ఉన్న సినారియో కూడా ఉండొచ్చు. సో రెండు అంటే మనం వాడే ఎస్ఏపిని ఏ ఇండస్ట్రీ వాడుతుందో తెలియదు. ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీ వాడినప్పుడు మరి వాడి డెలివరీనే లేదు కదా, రిటర్న్ డెలివరీనే లేదు కదా, కరెక్ట్? మరి అలాంటప్పుడు రిటర్న్ డెలివరీనే లేనప్పుడు హౌ ఐ గో అండ్ బిల్ ద ఐటమ్? అంటే మనీ అలా ఇవ్వాలి, బిల్ చేయాల్సిందే కదా. బిల్ చేస్తేనే కదా మనీ ఇచ్చేది. ఇన్వాయిస్ క్రియేట్ అయితేనే కదా మనీ, అంటే రిటర్న్ ఇన్వాయిస్ క్రియేట్ అవ్వాలి. అక్కడ రిఫండ్ ఇన్వాయిస్ క్రియేట్ అవ్వాలి. రిఫండ్ ఇన్వాయిస్ క్రియేట్ అవ్వాలంటే దానికి ముందు డెలివరీ ఉండాలి. మరి డెలివరీనే లేదు దీనికి, అంటే రిటర్న్ డెలివరీనే లేదు, అంటే వెనక్కి తీసుకురాలేదు వాడెవడు. మరి ఆ కాన్సెప్ట్ లో ఇది ఉండదు, ఇది ప్యూర్ గా పోతుంది. సో అదే ఎస్ఏపి ఏం చెప్తుందంటే దిస్ ఈస్ అన్ ఆప్షనల్. మీరు క్రియేట్ చేసినా చెయ్యకపోయినా, అంటే మీరు రిటర్న్ డెలివరీ క్రియేట్ చేసినా చెయ్యకపోయినా, ఇట్ విల్ గో టు ద రిటర్న్ ఆర్డర్ ఓన్లీ. రిటర్న్ ఆర్డర్ అండ్ బిల్లింగ్. లెట్స్ సీ ఇన్ ద సిస్టమ్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగవచ్చు. కాన్సెప్ట్స్ ఐ హోప్ క్లియర్ అనుకుంటున్నాను మంచిగా. Yes, sir. Yes, sir. Yeah, right. Now I'm just moving to the SAP. Okay, let me do something before that. Okay. Okay. నాకు ఒకసారి ఓకే, ఆల్ రైట్. ఎస్పీఆర్ ఇది సేపు ఉండదు, ఎక్స్పైర్ అయిపోయింది. P01. Okay, let me create one order quickly. ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, వాట్ ఈస్ ద కస్టమర్ నెంబర్? One 00853. Oh, ఈ 100853 లో డిలీట్ చేయాలి. ఓకే, తర్వాత చేద్దాం. PL01N PGI జరిగినప్పుడు సిస్టమ్ లో ఏం జరుగుతుంది? డెలివరీ ఆర్డర్. PGI జరిగినప్పుడు సిస్టమ్ లో స్టాక్ తగ్గుతుంది ఫస్ట్. Yes. నోటీస్ చేశారా? చెప్పాను కదా ఆ రోజు కూడాను, ఇచ్చాను. Yes, sir. నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్ కి రెడీగా ఉంటుంది.
బిల్లింగ్ డాక్యుమెంట్ కి అంటే బిల్లింగ్ చేయడానికి రెడీ అవుతుంది డీజే జరిగితే. డీజే చేయకుండా మీరు బిల్లింగ్ చేస్తే ఇట్ ఇస్ ఇన్కరెక్ట్ అంటది. దిస్ ఈస్ మై బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకే, ఒకటే ఐటమ్ తీసుకున్నాను, ఒకటే ఐటమ్ రిటర్న్ ఇస్తున్నాను. నేనే తీసుకోవచ్చు, కట్ చేసి తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినారియో చూపించడం చేస్తాను. ఇది నా డెలివరీ ఆర్డర్ నెంబర్. అదే బిల్లింగ్ నెంబర్ ఇది నాది. ఓకే, ఇది నా బిల్లింగ్ నెంబర్. నా నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. సో మళ్ళీ VA01 టీ కోడ్ కదా, అదే కదా ఉంది. Yes, sir. సో RE, సో ఎర్రర్ వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? డిఫరెన్స్ IMG సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ డాక్యుమెంట్ అండ్ సేమ్ డాక్యుమెంట్స్. మీరు ప్రతిసారి వెళ్ళాలి. ఇప్పుడు మాత్రం నేను ఒక చిన్న ఆప్షన్ చేంజ్ చేయబోతున్నాను. ఓకే, మీరు వెళ్ళాలి ప్రతిసారి, నేను వెళ్ళట్లేదు ఏమంచి. ఓకే, నాకు ఒక్కసారి ఏమేమి డాక్యుమెంట్లు ఉన్నాయో నాకు చెప్పండి మిగిలిపోయినవి. RE రిటర్న్, తర్వాత క్రెడిట్ మెమో, ఇన్వాయిస్ కరెక్షన్. నాకు నెంబర్ కావాలి, నాకు డాక్యుమెంట్ నేమ్ వద్దు, డాక్యుమెంట్ టైప్ కావాలి. RK RO రష్ ఆర్డర్, ఎస్. Cash sheet, CS. సిఎస్. FD మీ డాక్యుమెంట్ టైప్ చెప్పండి. Yes, sir. FD FD ఫ్రీ ఆఫ్ చార్జ్, SDF సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్, CF కన్సైన్మెంట్ ఫిల్ అప్, CI ష్యూర్. CR ఇక్కడ ఏం చెప్పాను నిన్న మీకు? ECC PF CI తర్వాత ఏం చెప్పాను మీకు నేను? CR చెప్పారు సార్. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్ గా. నాకు CONR కొంచెం కరెక్ట్ చేసుకోండి దాన్ని. CONR అంటే తీసేయాలి Consignment సార్, data. లేకపోతే దానికి ముందు ఒక స్టెప్ యాడ్ చేయమంటారు? నో అక్కడ అన్న CR తీసేసి CONR పెట్టాలి. నేను ఏదో ఆలోచిస్తూ చెప్పాను. కన్సైన్మెంట్ రిటర్న్ లో CR అని చెప్పి రాసేసాను, CONR. HANA code మాత్రం KR code correct. ఆల్రెడీ క్రెడిట్ మేము ఇక్కడ CR ఉంది కదా, మళ్ళీ CR ఎందుకు వస్తుంది? ఒకటే పేర్లు ఉండవు కదా. నెక్స్ట్ CONR TP. నెక్స్ట్ సార్ CONR కి మళ్ళీ హానాది ఏమన్నా మళ్ళీ ఉందా సార్? అదేం మారలేదు. అదే KR KR అంతే. QC క్వాంటిటీ కాంట్రాక్ట్, WK1, వాల్యూ కాంట్రాక్ట్ జనరల్, WK2, కాంట్రాక్ట్ మెటీరియల్ స్పెసిఫిక్, DS, బిల్లింగ్ అగ్రిమెంట్. PV, ఇది అక్కర్లేదు. item proposal. ఓకే, సో నిమిషం 1 2 3 4. ఓకే, ఓకే. ఇది కూడా అండి. ఓకే,
రైట్ లెట్ సే నేను ఇది చేసేసాను, మీరు ఇలా చేయకండి, మీరు ఇండివిజువల్ గా వెళ్ళండి, ఒక్కొక్కటి. ఓకే, పార్ట్ ప్రాక్టీస్ అవుతుంది మీకు కూడా. ఆర్ఈ ఓకే, ఇందాక కంటిన్యూషన్. ఓకే, అదే ఫ్లోలో ఉండండి. ఆర్డర్, డెలివరీ, బిల్డింగ్ చేసాం. ఇప్పుడు బిల్డింగ్ రిఫరెన్స్ తీసుకొని రిటర్న్ చేయబోతున్నాం. క్రియేట్ విత్ రిఫరెన్స్ రిటర్న్. సో ఆర్డరా ఏం రిఫరెన్స్ ఏంటది? బిల్డింగ్ డాక్యుమెంట్ రిఫరెన్స్. బిల్డింగ్ సో click on the billing document. So open this, take the number, go and paste it and copy. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఐటమ్ కాపీ చేసుకుంది, క్రియేట్ రిటర్న్స్. సో 5,000 రూపీస్ రిటర్న్ తీసుకుంటుంది. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది సిస్టంలో. ఓకే, ఇక్కడ బిల్డింగ్ బ్లాక్ యాక్టివ్ లో ఉంది చూడండి. మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఏంటి? రిటర్న్ ఆర్డర్ చేసేటప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా అంటే మనం వెనక డిజైన్ చేసింది అలా ఉంది. సో మనం డిజైన్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను, డిజైన్ లో వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రిటర్న్ ఆర్డర్ చేసేటప్పుడు ఇట్స్ బేర్ మినిమం అన్నమాట. రిటర్న్ ఆర్డర్ చేసేటప్పుడు బిల్లింగ్ బ్లాక్ పెట్టేసి ఉంటుంది. బిల్లింగ్ బ్లాక్ అంటే బిల్లింగ్ చేయనివ్వదు. ఎందుకు బిల్లింగ్ బ్లాక్ పెట్టుంటుంది? ఎందుకు అంటే రెగ్యులర్ ప్రాసెస్ లో ఎవరు పడితే వాళ్ళు రిటర్న్ అలౌ చేయకూడదు. దానికంటే ఒక పర్సన్ ఉంటాడు, వాడు వెరిఫై చేసి వాడిది రెస్పాన్సిబిలిటీ. రిటర్న్ ఎందుకు తీసుకున్నావు? నిజంగా పనిచేసే వస్తువుని మళ్ళీ రిటర్న్ తీసుకున్నావు ఎందుకు? ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటే, ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా రిటర్న్ తీసుకుని బిల్లింగ్ ఇచ్చేస్తే, అది పని చేస్తున్నా నీకు నచ్చకపోతే నువ్వు ఇచ్చేసావని చెప్పి చెప్పడానికి లేదు కదా. కొన్ని వస్తువులు నచ్చకపోతే ఇవ్వడానికి కుదరదు, పని చేయకపోతే మాత్రమే తీసుకుంటారు వెనక్కి కదా. సో అలాంటి కేసుల్లో మీ ఇష్టం నువ్వు రిటర్న్ తీసుకోవడానికి కుదరదు. దెర్ విల్ బి ఇన్ బిట్వీన్ వన్ అథారిటీ, ఒక మేనేజర్ ఎవడో ఉంటాడు, వాడు వచ్చి బ్లాక్ రిలీజ్ చేయాలి ఇక్కడ. అంటే మీరు ఆర్డర్ క్రియేట్ చేస్తారు, తర్వాత వాడు VA02లోకి వెళ్ళిపోయి ఆర్డర్ బ్లాక్ రిలీజ్ చేస్తాడు. నేను తర్వాత చూపిస్తాను మీకు అది ప్రాసెస్. సో అందుకని బ్లాక్ పెట్టేసి ఉంటుంది, అంటే ఇన్వాయిస్ క్రియేట్ చేయనివ్వదు మిమ్మల్ని, ఫోర్త్ గా ఆపేస్తుంది. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఏం చేయాలంటే 2 things మర్చిపోవద్దు. ఇప్పుడు రిటర్న్ ఆర్డర్ లో బిల్డింగ్ బ్లాక్ యాక్టివ్ లో ఉంటుంది. సో జస్ట్ రిమూవ్ ద బిల్డింగ్ బ్లాక్, అంటే పుట్ ద ఎంప్టీ. రెండోది ఆర్డర్ రీజన్. అసలు ఎందుకు ఇస్తున్నావు ఈ రిటర్న్ ఆర్డర్ ఎందుకు తీసుకుంటున్నావు? సో సమ్ రీజన్ రాయాలి ఇక్కడ. సో సమ్ ఏదో ఒకటి, ఐటమ్ బాగాలేదనో, ప్రొడక్ట్ బాగాలేదనో, పూర్ క్వాలిటీ అనో, డ్యామేజ్ ఇన్ ట్రాన్సిట్ అనో, ఏదో ఒకటి ఉంటుంది. ఈ లిస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మళ్ళీ. మనం సేల్స్ కస్టమర్లు ఎలా అయితే డ్రాప్ డౌన్ లిస్ట్ లో వస్తున్నాయో ఇక్కడ కూడా అంతే. సో మైట్ బి ఏ సేల్స్ కాల్, మేబీ వాళ్ళు ఓకే అన్నారు, రిటర్న్ తీసుకోమన్నారు, తీసుకుంటున్నాను. లేదా ప్రొడక్ట్ బాగాలేదు అనుకున్నారు, ప్రొడక్ట్ బాగాలేదు, మీరు ఏది పెట్టా పర్లేదు. ఓకే, ఈ 2 స్టెప్స్ మాత్రం చేయాలి. ఈ 2 స్టెప్స్ చేయకుండా మీరు బిల్డింగ్ లోకి వెళ్ళిపోతే అది ఎర్రర్ త్రో చేస్తుంది మీకు. రైట్, నౌ again go and check the incompletion log. So nothing is pending. So one item I am planning to return. So this is my return order. This is my return order. Okay, now I am just posting here. Next, return delivery. Unda return delivery unda anukoni veldam koncham sepu. Okay, VL01N. Right, ఇదే కదా నెంబర్ 343. ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్క్రీన్ అంతా. నేను 2 డిఫరెన్సెస్ చూస్తున్నాను రోజు చూస్తుంటే. ఇక్కడ క్వాంటిటీ గ్రే అవుట్ అయిపోయింది. కరెక్ట్, ఒకటి. రెండోది ఎవరు చెప్తారో చూద్దాం. అదే అబ్జర్వ్ చేయమనేది నేను ఎప్పుడైనా. మనం రోబోలు కాదు కదా, అబ్జర్వ్ చేయగలం. డెలివరీ పని వచ్చింది అదే.
డెలివరీ క్వాంటిటీ ఒకటి అంటే పికింగ్ క్వాంటిటీ 0 అయ్యి డెలివరీ క్వాంటిటీ 1 అయింది. అట్లేం లేదు, డెలివరీ క్వాంటిటీ ఎప్పుడు 1 ఉంటుంది. ఎప్పుడు 1 అంటే మీరు ఆర్డర్లో ఎంతైతే క్వాంటిటీ ఇచ్చారో అంతే, మీరు ఎంత రిటర్న్ ఇద్దాం అనుకున్నారో అంతే ఉంది, అది కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ పిక్డ్ క్వాంటిటీ 0 కదా, ఇక్కడ పిక్డ్ క్వాంటిటీ గ్రే అవుట్ అయిపోయింది. ఎందుకు పిక్డ్ క్వాంటిటీ గ్రే అవుట్ అయిపోయింది? అయితే దానికి రిటర్న్ లేదండి. అలా కాదు, రిటర్న్ ఉందని చెప్తున్నాను కదా. ఇప్పుడు మనం తీసుకున్న సినారియో రిటర్న్ ఉన్న సినారియో. ఎస్ సార్. ఇచ్చేటప్పుడు పికింగ్ చేయాలి మన స్టాక్ లో నుంచి, లేకపోతే మన ర్యాక్ లో నుంచి, లేకపోతే మన వేర్ హౌస్ నుంచి. తీసుకునేటప్పుడు పికింగ్ ఏంటి? తీసుకునేటప్పుడు పికింగ్ ఉండదు కదా, మనం ఇచ్చేయట్లేదు ఎక్కడి నుంచో, వాడు తీసుకొచ్చి ఇచ్చాడు అయిపోయింది, మళ్ళీ పికింగ్ ఉండదు ఇంకా వాటికి. పికింగ్ అందుకనే గ్రే అవుట్ అయిపోయింది. పీజీఐ ప్లేస్ లో పీజీఆర్ ఉంది, పోస్ట్ గుడ్ ఇష్యూ ప్లేస్ లో పోస్ట్ గుడ్ రిసిప్ట్ ఉంది. అంటే డెలివరీ ఆర్డర్ బిల్లింగ్ ఆర్డర్ కొత్తది క్రియేట్. బిల్లింగ్ ఆర్డర్ కాదు, పీజీఐ ఉంటుంది, పోస్ట్ గుడ్ ఇష్యూ అని రాసి ఉంటది, కానీ ఈ రిటర్న్ ఆర్డర్ లో పోస్ట్ గుడ్ రిసిప్ట్ అని రాసి ఉంది. రిసిప్ట్ అంటే వెనక్కి తీసుకోవడం, పోస్ట్ గుడ్స్ రిసిప్ట్ అంటే వెనక్కి తీసుకోవడం ఐటమ్స్ ని, నాట్ ఇష్యూ. ఇష్యూ కాదు, ఇష్యూ అంటే బయటకి ఇవ్వడం, మనం రిటర్న్ తీసుకుంటున్నాం ఈ ఐటమ్ ని. సో దిస్ ఈస్ వన్ చేంజ్. రైట్, నౌ ఐ గాట్ ది డెలివరీ. This is return delivery. Okay, this is return delivery. Okay. ఏంటి పాడాలా? ఏమవుతుంది? అరే అయ్యో, I don't know what happened. What is happening? No problem. Leave it. So next step, I'm just going to the billing. VF01. ఈ నెంబర్ ఎక్కడ ఉంది? ఈ నెంబర్ ఎక్కడది? రిటర్న్. ఈ నెంబర్ ఎక్కడది దానికి? అయ్యో ఏంటిది, ఏమవుతుంది? 343 లైక్ మనం రిటర్న్ అంటే అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్ ఎక్కడదా నెంబరు? రిటర్న్ ఆర్డర్ నుంచి రిటర్న్ ఆర్డర్ నెంబర్ కదా, నాట్ వై నాట్ డెలివరీ. ఇప్పుడు డెలివరీ నెంబర్ చూపిస్తుంది అక్కడ. ఇప్పుడు నేను కనుక కావాలని ఫోర్స్ గా దాంట్లో డెలివరీ నెంబర్ ఇస్తాను, చూద్దాం ఏం జరుగుతుంది. ఏమంటుంది సిస్టమ్? ఇన్కరెక్ట్ అంటుంది. లాగ్ లోకి వెళ్తున్నాను, లాగ్ ఏం చెప్తుంది? ఐటమ్ కేటగిరీ ఎల్ఆర్ REN నాట్ బి ఇన్వాయిస్డ్ విత్ బిల్లింగ్ టైప్ RE అంటుంది. ఈ బిల్లింగ్ టైప్ తో RE తో నేను చేయను అంటుంది, అది నేను చేయలేను అంటుంది. సో లెట్ మీ గో టు VF01. X43 తో బిల్లింగ్ అవుతావా? ఎస్, ఐ విల్ డు. ఫ్రమ్ ఆర్డర్ ఎస్, క్రెడిట్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు దిస్ ఇస్ మై బిల్లింగ్ డాక్యుమెంట్ ఫర్ రిటర్న్ ఆర్డర్. ఏం జరిగిందో సిస్టంలో కూడా ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి నేను ఒకసారి 90415557కి వెళ్ళిపోతున్నాను. ఒక నిమిషం, చేంజ్ 7కి వెళ్ళాను. అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ మై అకౌంటింగ్ ఎంట్రీ. కస్టమర్ అకౌంట్కి యాడ్ చేశాను ఎందుకంటే వాడు పే చేయాలి కాబట్టి.
నా అకౌంట్ లో నుంచి మైనస్ చేసుకున్నాను. రెవెన్యూ అకౌంట్ మైనస్ అయింది, ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి. కరెక్ట్? ఎంట్రీ కరెక్ట్ గానే ఉంది కదా ఇక్కడ? నా అకౌంట్ లో శ్రీనివాస మెడికల్ అకౌంట్ కి 5,000 యాడ్ చేశాను బిల్లింగ్ అయిపోయిన తర్వాత. ఎందుకు 5,000 యాడ్ చేశాను అంటే వాడి అవుట్ స్టాండింగ్ అకౌంట్ నేను 5,000 యాడ్ చేశాను. అంటే అతను పే చేయాలి, నా దగ్గర నుంచి ఐటమ్ తీసుకెళ్ళాడు, ఇంకా పేమెంట్ చేయలేదు. సో 5,000 యాడ్ చేసుకున్నాను దానికి అకౌంట్, అతని అకౌంట్ లోకి. నాకు రావాల్సిన రెవెన్యూ రాలేదు, అందుకని మైనస్ పెట్టాను. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు 7 కాస్త 8 చేస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది రిటర్న్ ఆర్డర్, అది రిటర్న్ ఆర్డర్ అకౌంటింగ్ ఇది. సో లెట్ మీ సీ వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్. ఓకే, Vice versa. Vice versa. ఏంటండి? మనకు మైనస్ ఉంది, వాళ్ళకి ప్లస్. ఎస్, రిటర్న్ ఆర్డర్ లో చూడండి డిఫరెన్స్. ఇది నా మాట వినట్లేదు ఇవాళ. ఓకే, ఇట్స్ యోర్స్ లో పడిందా ఎంట్రీ? yes sir. లెట్స్ సీ వన్ మోర్ ఎంట్రీ. ఇంకొక ఎంట్రీ ఉంది, మీరు ఈ ఎంట్రీని బై హార్ట్ చేయాలి. ఇది కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్. ఇక్కడికి వచ్చేసరికి కస్టమర్ అకౌంట్ క్రెడిటార్ టు రెవెన్యూ అకౌంట్ డెటార్. ఈ 2 ఎంట్రీలు మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను ఇంకో దగ్గర. BL02N డెలివరీలోకి వెళ్తున్నాను. నా పాత డెలివరీ 3 to 6 ఐ రిమెంబర్. అది 3 to 6 కాదా, 3 to 7 అయినా? 3 to 7 పాత డెలివరీ PGR. మరి ఈ డెలివరీ ఏది, నెంబర్ ఏంటి రాలేదు? ఇది 3 to 7 వస్తే మరి 3 to 6 ఎయిపోయింది. వాట్ వాజ్ మై ఆర్డర్ నెంబర్? Oh, 157 is my finish one. I have to get back that one. VF02 7 flow. What is the delivery number ఇక్కడ? Oh, 678. ఇది ఎక్కడ నెంబర్కి వచ్చింది అసలు? ఇది separate numberings ఉన్నాయి. ఓకే, right, no issues. Let me go to the display document. Items overview. Okay. Why I am searching here, sorry. So goods issue, display document, ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్, ఇక్కడ ఒక అకౌంటింగ్ ఉంది. ఇది డెలివరీలో ఉంటుంది అకౌంటింగ్. ఇది డెలివరీలో ఉన్న అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, ఒక్క నిమిషం. Next one, I'll just go to the another delivery. PL02N 78 కాదు, ఇప్పుడు మారిపోయింది. 327 is 800 327. No, 8400, sorry, 8400 327 is my another delivery. Okay,
check the flow, take the document, accounting. ఓకే, రిటర్న్ ఆర్డర్ కదా తీసుకుంది, అది రిటర్న్ ఆర్డర్కి ఇక్కడ అకౌంటింగ్ లేదు. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవ్వట్లేదు, చూస్తాను దీన్ని. ఓకే, స్టాక్ లోకి యాడ్ అవ్వలేదా ఏంటి? MB52 1 minute ఇక్కడ ఇది యాడ్ అవ్వలేదని చూస్తున్నాను నేను. లేదు, రాలేదు. ఉంది కదా రిటర్న్ చూపిస్తుంది కదా. రిటర్న్ ఓకే, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర చూపిస్తాను అండి. FBL 5N ఆల్ ఐటమ్స్ సెలెక్ట్. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. చూడండి 5000 ఎంట్రీ మైనస్ చేసింది. ఇక్కడ డెలివరీలో ఒక ఎంట్రీ ఉంటుంది. దీన్ని ఇది ఏంటంటే ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. ఇది ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిటర్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిటర్. ఓకే, ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిటర్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిటర్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ లో డెబిట్ వేసి ఇన్వెంటరీ దాంట్లో మైనస్ చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం కరెక్ట్ గానే పడతా ఉంటుంది. చూడండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎన్ని ఐటమ్స్ అమ్ముడుపోయాయి అనే దాంట్లో ఆ ఎంట్రీలో ప్లస్ చేసుకుంటున్నాడు. అంటే ఇవాళ 100 రూపీస్ ఐటమ్ వెళ్ళిపోయింది, రేపొద్దున ఇంకొక 100 రూపీస్ ఐటమ్ వెళ్ళిపోయింది. సో ఇలా రాసుకుంటూ వస్తుంది. అది ఇక్కడ ఇన్వెంటరీ తగ్గుతూ వెళ్తుంది, అంతే కదా, పర్టికులర్ కదా. ఓకే, ఇలా చూడండి, మీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి, మీ ఇన్వెంటరీ 10 చాక్లెట్స్. ఓకే, ఇవాళ ఐటమ్ సేల్ అయిపోయింది ఒకటి. 1 ఐటమ్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్డ్ అకౌంట్ లో నుంచి 1 ఐటమ్ వెళ్ళిపోయింది, విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 500 రూపీస్. మీ ఇన్వెంటరీకి ఎంతకు వస్తుంది? అప్పుడు ఇన్వెంటరీ నుంచి తగ్గించాలి కదా అమౌంట్. పోనీ ఒక్కొక్క ఐటమ్ మొత్తం 5000 రూపీస్, మొత్తం 10 ఐటమ్స్ 15 50, సో 50,000 5,000, అది 5,000 కదా, 5,000 రూపీస్, సారీ 5,000 రూపీస్ అది. సో ఇందులో నుంచి -500. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి సేల్ అయింది +500, మళ్ళీ ఇందులో మైనస్ ఇన్వెంటరీ. సో టోటల్ ఎంత పడతా ఉంటుంది? 4,500, తర్వాత 4,000 అలా వస్తూ ఉంటుంది ఇది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్, అదే ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిటర్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిటర్. ఈ ఎంట్రీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎంట్రీ జనరేట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ టక్ ఇంకొక సినారియో చేస్తాను, చూద్దరికండి ఒక్క నిమిషం. ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు రేట్ డిఫరెన్స్ ఉంది సార్. ఆ 500 ప్రైస్ ఏంటిది? ఇది మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నేను? ఈ ఎంట్రీ ఎక్కడిది? ఈ ఎంట్రీ ఎక్కడది? ఈ ఎంట్రీలు ఎక్కడది? ఈ ఎంట్రీ ఎక్కడది? ఇది మ్యానుఫ్యాక్చర్ మెటీరియల్. ఇది ఎక్కడది మరి? కరెక్ట్ క్వశ్చనే, కానీ ఆన్సర్ మీరే చెప్పాలి. ఏం లేదు, ఇది సేల్స్ ప్రైస్, సేల్స్ కస్టమర్ సేల్ చేసింది. ఇది ఇంటర్నల్ గా మనం రాసుకుంటుంది. రెండోది కాస్ట్, ఇది ప్రొడక్ట్ కాస్ట్, ఇది నాట్ ఏ సేల్ ప్రైస్. మనం ఎవరికి అమ్మట్లేదు. ఇక్కడ మెటీరియల్ బయటికి వెళ్ళిందని చెప్తున్నాం అంతే, దాని కాస్ట్ ఎంత పోయింది ఎంత ఉందని చెప్పుకుంటున్నాం అంతే.
ఇది కదా ఒరిజినల్ ప్రైస్ మనకి లోపల. ఓకే, అర్థమైంది. ఇది సేల్స్ ప్రైస్ కదా, కస్టమర్ కి బాబు కస్టమర్ నువ్వు పే చేయాలి ఇంత అని చెప్తున్నారు. ఎస్ సార్. ఇదిరా ఎస్ సార్. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఐ జస్ట్ షో అనదర్ సినారియో లైక్ బ్లాక్ సినారియో చూపిస్తాను క్విక్ గా. నో డౌట్స్? I'll go again. VA01 order. అదే ఈ దగ్గర వస్తుంది నాకు, ఒక్క నిమిషం అనేది తీసేద్దాం. ఇది అడ్డం వస్తా ఉంటుంది సరిగా. 301 అంటే పొద్దాకులు దాన్ని ముట్టుకొని చేస్తూ ఉంటాం కదా. 302 ఏరియా పార్ట్నర్ ఫంక్షన్స్. ఎవరు నా పార్ట్నరు? వీడొద్దు, వీడు వద్దు. ఎవరు యాడ్ చేసింది ఇంట్లో తీసుకొచ్చి? VA01 1 unit. Okay, right. Now let me go to the delivery. మీరు మామూలుగా VL01 నుంచి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను. VGI VL01. Okay, it's safe. This is my invoice number 159. Okay, I remember. 159 is my invoice number. మళ్ళీ ఇప్పుడు నేను VA01 RE రిఫరెన్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ పేస్టింగ్ కాపీ. ఓకే, ఇది అలానే ఉంచుతున్నాను. ఏం జరుగుద్దో చూద్దాం. ఇన్ కంప్లీషన్ లాగ్, ఎంటర్ ద ఆర్డర్ రీజన్. చూసారా ఫస్ట్ ప్రాబ్లం, ఆర్డర్ రీజన్ ఎంటర్ చేయమంటుంది, పూర్ క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ అగైన్ ఎంటర్ ది ఆర్డర్ రీజన్. ఇట్ ఈస్ నౌ క్లియర్, డాక్యుమెంట్ ఈస్ క్లియర్, బట్ స్టిల్ బ్లాక్ ఈస్ ఓపెన్. నేను అలానే ఉంచాను, ఏం చేయలేదు దాన్ని చూద్దాం. ఓకే, నౌ దిస్ ఈస్ మై 600334 is my order number. Directly I am going to the billing VF01. ఓకే, ఏమంటుంది? ఇన్కరెక్ట్ అంటుంది. ఎందుకు ఇన్కరెక్ట్ చూద్దాం ఒకసారి. ద డాక్యుమెంట్ ఈస్, చూసారా లాగ్డ్. సో మళ్ళీ వెళ్ళాలి. VA02 వెళ్ళేసి ఇక్కడ బ్లాక్ రిలీజ్ చేస్తున్నాను. మళ్ళీ సేవ్ బ్లాక్ రిలీజ్ చేయలేదు, చేశాను. ఓకే, సేవ్ పెట్టాను. ఇప్పుడు నేను మళ్ళీ VF01కి వెళ్తున్నాను. డెలివరీ చేయలేదు ఈ సినారియోలో, చూస్తున్నారా? డెలివరీ చేయలేదు అసలు, నేను సేవ్ కొట్టేస్తున్నాను. సిస్టమ్ మేలో చేసింది, అయిపోయింది కూడా. ఒక్కసారి డాక్యుమెంట్ ఫ్లో చూద్దాం ఒకసారి. VF02 159కి వెళ్తున్నాను. ఒక్కసారి ఒక్క నిమిషం, డాక్యుమెంట్ ఫ్లో చూద్దాం ఒకసారి. డాక్యుమెంట్ ఫ్లో. సో మెయిన్ డాక్యుమెంట్కి వచ్చాను. మెయిన్ సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను, డెలివరీ క్రియేట్ చేశాను, ఇన్వాయిస్ క్రియేట్ అయింది, అకౌంట్ డాక్యుమెంట్ జనరేట్ అయింది బట్ నాట్ పెయిడ్. రిటర్న్ ఆర్డర్ క్రియేట్ చేశాను. ఇక్కడ బీయింగ్ ప్రాసెస్ రన్ పడుతుంది, ఎందుకంటే మనం డెలివరీ చేయలేదని చెప్తుంది. అది డెలివరీ ఇన్కంప్లీషన్ లో ఉంది. సో అంటే మనం డెలివరీ కంప్లీట్ చేస్తే బీయింగ్ ప్రాసెస్ కంప్లీట్ అని పడుతుంది, కానీ మనం డెలివరీ చేయలేదే. ఎందుకంటే కస్టమర్కి ముందు డబ్బులు ఇచ్చి పంపించేసాం. తర్వాత కావాలనుకుంటే ఇప్పుడు వెళ్ళి మీరు VL/O VL01కి వెళ్ళిపోయి, ఇది కాదు ఎంత నెంబరు, ఆర్డర్ నెంబర్ ఎంత, రిటర్న్ ఆర్డర్ నెంబర్ 600 ఇంకెలుసున్నాను 600000344 600000344 డెలివరీ చేస్తున్నాను. ఇప్పుడు డెలివరీ PGR చేశాను. చూసారు అసలు కనెక్షన్ లేదు అసలు డెలివరీకి. నేను బిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెలివరీకి వచ్చా. ఊరికినే కావాలని ఇందాక మీకు చూపించడం కోసం. ఇక్కడ బీయింగ్ ప్రాసెస్ ని
ఇప్పుడు నేను మళ్ళీ కంప్లీటెడ్ అని చూపించడం కోసం. అర్థమవుతుందా? ఇందాక చేసిన సినారీకి ఇప్పుడు చేస్తున్న 2 సినారీల మధ్యలో గ్యాప్. ఇక్కడ నేను డెలివరీని మీకు చూపించడం కోసం, అంటే వాల్యూ ఇవ్వట్లేదు డెలివరీకి. ముందైతే డబ్బులు ఇచ్చేస్తాను, తర్వాత ఇక నేను కావాలనుకుంటే డెలివరీ ఉంటే కొట్టేసుకుంటాను, లేకపోతే లేదు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ ఇక్కడ? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే విల్ ఎండ్ అప్ ద సెషన్. ఎందుకంటే ఈ రిటర్న్స్ లోనే 2-3 ఆప్షన్స్ చెప్పాను కాబట్టి. సో రేపు పొద్దున వేరేది 2 కలిపి వస్తాయి, అందుకని నేను దాన్ని విడదీయలేను ఇప్పుడు. ఓకే సార్.